హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయిల్‌లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో, ఈరోజు హనీ మస్టర్డ్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాను అని చెప్పేసి మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో, హనీ మస్టర్డ్ చికెన్‌కి ఫస్ట్ నేను చికెన్ వింగ్స్ తీసుకున్నాను. చికెన్ లెగ్ పీసెస్‌తో కూడా చేయొచ్చు. బట్ నేను చికెన్ వింగ్స్‌తో చేస్తున్నాను ఈరోజు. సో, ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా ఎలా చేస్తాననేది. సో, ఫస్ట్ చికెన్ వింగ్స్‌ని అరేంజ్ చేసుకున్నా. సో, దీని మీద టాప్ అప్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్ కూడా. సో, దీనికి రెండు వైపులో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ చేయవలసి ఉంటుంది సాల్ట్ అండ్ పెప్పర్ తోటి. సో, దీన్ని బాగా మిక్స్ చేయాలి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని చాప్ చేసుకుంటున్నా. అండ్ పొటాటోస్ కూడా. అండ్ 2 క్యారెట్స్. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని అండ్ ఆనియన్స్ యాడ్ చేశాను. సో, ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్స్, ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో, లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేయవలసి ఉంటుంది. సో, పొటాటోస్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా. ఇప్పుడు పొటాటోస్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది మనకి రెడీ అయినట్టు. సో, ఓవెన్ ప్లేట్ మీద ఒక బటర్ పేపర్ యాడ్ చేసుకొని, సో ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ఈ వెజిటేబుల్ని ఈ ప్యాన్ మీద యాడ్ చేస్తున్నాను. సో, అదే ప్యాన్లో బటర్ యాడ్ చేసుకొని, ఏవైతే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ ఉన్నాయో, సో ఆ వింగ్స్ అన్నీ కూడా ఇందులో నేను ఒక సైడ్ ఫ్రై అయ్యేలాగా అరేంజ్ చేస్తున్నాను. సో, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేసి అండ్ నేను ఈ చికెన్ వింగ్స్ని టర్న్ చేస్తున్నాను రెండో వైపు కూడా ఫ్రై అవ్వడానికి. సో, చికెన్ వింగ్స్ అయితే ఇలా కుక్ అవ్వాలి. సో, ఇదైతే మనకి రెడీ అయింది ఇప్పుడు. సో, ఈ చికెన్ని తీసుకొచ్చి ఈ పొటాటోస్ మీద అండ్ ఈ వెజిటేబుల్స్ మీద అరేంజ్ చేస్తున్నాను. రెడీ అయింది. సో, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో టమాటో పేస్ట్ అండ్ సోయా సాస్, మస్టర్డ్ సాస్ అండ్ హనీ. సో, ఇప్పుడు బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే సోయా సాస్ ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది. సో, అందుకని ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్న సాస్కి. సో, ఇది బాగా మిక్స్ చేయాలి. ఈ సాస్ అంతా మిక్స్ చేసి ఇలా మనకి తయారవుతుందన్నమాట. సో, ఈ సాస్ని ఇప్పుడు మనం ఆ చికెన్ పీసెస్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒక లేయర్లా. సో, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ చికెన్ మీద ఈ సాస్ని మనం అప్లై చేసుకోవాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్‌ని మనం ఓవెన్‌లో పెట్టి టెంపరేచర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే బోత్ సైడ్ ఫ్రైయింగ్ ఆప్షన్‌లో 180 డిగ్రీస్ టెంపరేచర్ సెట్ చేస్తున్నాను. అండ్ నేను పెట్టింది వింగ్స్ కాబట్టి నాకు 40 మినిట్స్ సరిపోతుంది. టైమర్ 40 మినిట్స్‌కి సెట్ చేశాను. సో లెగ్ పీసెస్ అయితే గనక ఒక 50 మినిట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే కుకింగ్ అవుతుంది ఇప్పుడు. సో చికెన్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో ఇది మన హనీ మస్టర్డ్ చికెన్. సాఫ్ట్ అండ్ డెలిషియస్ హనీ మస్టర్డ్ చికెన్ అయితే రెడీ అయింది. సో ఇలాంటి మరెన్నో ఫుడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇజ్రాయెల్‌లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. సీ యూ ఆల్.